మొన్న జూలై 10th నుంచి సిగ్నేచర్ రూల్ అనేది ఒకటి వచ్చింది కదా. మీ సిగ్నేచర్ కనుక మ్యాచ్ కాకపోయినా, వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చినా, కరెక్ట్గా లేకపోయినా మీ అప్లికేషన్ డినై చేస్తారు, మీ ఫీజు తీసేసుకుంటారు. నో ఆర్ఎఫ్ఈ మీరు గుర్తుపెట్టుకోండి, నో ఆర్ఎఫ్ఈ. ఇంతకుముందు ఏంటంటే పొరపాటున సిగ్నేచర్ మ్యాచ్ కాకపోయినా, కరెక్ట్గా లేకపోయినా, ఏది ఉన్నా కానీ మీకు ఏంటంటే ఆర్ఎఫ్ఈ పంపించేవారు. మళ్ళీ పంపించి మీరు మళ్ళీ ఇంకో అప్లికేషన్ ఫిల్అప్ చేయటమో ఏదో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అప్రూవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దే హ్యావ్ ఫుల్ డిస్క్రిషనరీ పవర్స్ టు డినై యువర్ అప్లికేషన్ అండ్ మీ ఫీజు తీసేసుకుంటారు అనమాట. సో డబ్బులు పోతుంది, అప్లికేషన్ పోతుంది. ఓకే, కాబట్టి మీరు కంపల్సరీ జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను దానికి సంబంధించినవన్నీ, అంటే ప్రస్తుతానికి ఏంటంటే నేను కొంత సోషల్ మీడియాలో చేసినటువంటి రీసెర్చ్లు కానీ, అటార్నీస్ వీడియోస్ కానీ, అటార్నీ వెబ్సైట్లలో కానీ, వీటిలలో చదివింది ఏంటంటే చాలా అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి అంట. ఏది మొన్న 10th తర్వాత ఏంటి అంటే సిగ్నేచర్ మ్యాచ్ అవ్వక. సో వాళ్ళు చేసేటటువంటి మిస్టేక్స్ ఏమున్నాయి అని కొంతమంది వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. అవన్నీ నేను గ్యాదర్ చేసి నేను మీకోసం చెప్తున్నా. సో ఇందులో మీకు ఏదైనా యూజ్ అవుతే కనుక ఖచ్చితంగా వాడుకోండి. అయ్యేటువంటి ఛాన్స్ ఉంది డెఫినెట్గా. ఇప్పుడు ఎవరైనా సరే H1B ఎక్స్టెన్షన్, ఇది ఏ అప్లికేషన్ అయినా సరే, 1 2 ఇదని అది కాదు, F1 అని కాదు, స్టెమ్ అని కాదు, ఇంకోటని కాదు, ఏ అప్లికేషన్ అయినా సరే USCIS తోటి మీరు అప్లై చేసేటువంటి I-485 కానివ్వండి, గ్రీన్ కార్డ్ది కానివ్వండి, లేకపోతే H1, L1, OPT, ఏ అప్లికేషన్ అయినా సరే సిగ్నేచర్ రూల్ కంపల్సరీ అప్లికబుల్ అవుతుంది. సిగ్నేచర్ మ్యాచ్ కాకపోతే అప్లికేషన్ డినై అవుతుంది, వాళ్ళ డబ్బులు తీసేసుకుంటారు. ఆర్ఎఫ్ఈ మాత్రం కంపల్సరీ ఇవ్వరు అనమాట. టాపిక్లోకి వెళ్ళి మన ఛానల్ కోసం ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే జూలై 10th నుంచి స్టార్ట్ అయిపోయింది. దీనికి 60 days అవి ఎన్ని ఫెడరల్ లిస్టుల్లో పెట్టి అవన్నీ ఏం చేయలేదు, డైరెక్ట్ రూల్ అనేది స్టార్ట్ చేశారనమాట. అయితే ఏంటంటే సిగ్నేచర్ పెట్టడంలో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఒకటి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్, మనం ఇప్పుడు డాక్ సైను, ఆ సైను వాటిలలో ఇట్లా మౌజులు వాడో, లేకపోతే కొంతమంది ఎలక్ట్రానిక్ పెన్స్ ఉంటాయి కదా, పెన్స్ వాడో అవన్నీ సిగ్నేచర్లు చేసి పెడతా ఉంటాం. సో లేదు అంటే పేపర్ కాపీ మీద సైన్ చేసి స్కాన్ చేసి పెడుతూ ఉంటాం అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా సిగ్నేచర్ మిస్ మ్యాచ్ వచ్చింది, లేదు సిగ్నేచర్ కరెక్ట్గా లేదు అని వాళ్ళకి అనిపిస్తే మీ అప్లికేషన్ అవుట్ రైట్ డినై చేసేస్తున్నారు. అది వాళ్ళ డిస్క్రిషనరీ పవర్స్, నో ఆర్ఎఫ్ఈ. మీ డబ్బులు పోతే మళ్ళీ మీ అటార్నీకి అప్లికేషన్ డినై చేసినట్టు పంపిస్తారు. దీనివల్ల నష్టం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు H1B వీసా మీద ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఒక 6 నెలల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు, ఇంకా 240 days దగ్గరకు వచ్చారు మీరు. ఓకే, ఇప్పుడు కనుక మీ అప్లికేషన్ డినై అయిందంటే ఈ 240 days అప్పటికి క్రాస్ అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే దగ్గరకు వచ్చిన్నారనుకోండి, అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్లోకి తీసుకెళ్తారు అనమాట. ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఎంబటి ఐస్ వాళ్ళకి పాస్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు NTA ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఇవ్వచ్చు. ఎందుకంటే మీ వీసా అయిపోతుంది, మీకు స్టేటస్ లేదు అని వాళ్ళ దగ్గర తెలుస్తుంది కాబట్టి. సో దీనివల్ల మీరు డిపోర్ట్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఆ ఛాన్స్ తీసుకోకుండా ఉండాలి అంటే పర్ఫెక్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వెట్ ఇంక్ తోటి ప్రాపర్గా సైన్ చేయండి. ఆ బాక్స్లు ఏమన్నా ఉంటే బాక్స్లలో ప్రాపర్గా సైన్ చేయండి. సో ఏదో పేరు రాసేసి మళ్ళీ ఇంకొక అప్లికేషన్లో ఇంకో పేరు రాసేసి లాస్ట్ టైం రాసిన పేరుకి ఈ పేరుకి కొంతమంది సంతకం పెట్టడం రాదు సరిగా, కొంతమంది సంతకాలు సరిగా పెట్టరు. కొంతమంది ఏంటంటే నా సిగ్నేచర్ నువ్వు పెట్టేసి ఇచ్చేసారా అంటూ ఉంటారు. ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ నడిచినాయేమో కానీ ఇప్పుడు నడవు. మీ అప్లికేషన్ మీరే సంతకాలు పెట్టాలి. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే పాలసీ మాన్యువల్ తర్వాత వాల్యూమ్ 1 Part 2లోనే దేంట్లో ఉన్నాయట, నేను నెట్లో చదివాను. సో దాంట్లో గైడ్ లైన్స్ ఉంటే చూసుకోండి. బట్ సింపుల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినవి స్టెప్ బై స్టెప్స్ నేను చెప్తా. అప్లికేషన్ ఫామ్స్ ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఎలక్ట్రానిక్ కాపీ వద్దు, ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పెన్ను తోటి ప్రాపర్గా సైన్ చేయండి. మీ డిపెండెంట్స్ని కానీ మీరు కానీ ఎవరైనా సరే ప్రాపర్గా సైన్ చేయండి. చేసిన తర్వాత దాన్ని మీరు స్కాన్ కాపీ చేసి ఆ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ ఎవడో పడేయద్దు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు దేనికైనా ఇంటర్వ్యూకి పిలిచారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో I-485 ఉంది, ఇంటర్వ్యూకి రమ్మంటారు, లేకపోతే H1 కూడా ఒకవేళ ఇంటర్వ్యూకి రమ్మన్నారు, లేకపోతే సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ రీజన్ ఒకవేళ వాళ్ళు సెకండరీ ఇన్స్పెక్షన్లో చెక్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ కాపీ ఈ కాపీ మీ హార్డ్ కాపీ మీ దగ్గర ఉంటుంది, ఈ సాఫ్ట్ కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ సెట్ ఏదైతే ఉందో మీరు స్కాన్ చేసిన సెట్ అలాగే పెట్టుకోండి. ఓకే, తర్వాత ఇంకోటి
కట్ అండ్ పేస్ట్ సిగ్నేచర్స్ చేయొద్దు. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ చేస్తారు కదా, ఒకవేళ మీరు యూఎస్సిఐఎస్లో ఆన్లైన్లో ఫిలప్ చేస్తున్నారు అనుకోండి అప్లికేషన్, ఆన్లైన్లో ఫిలప్ చేసినప్పుడు ఇంతకుముందు జనరల్గా ఏంటంటే ఈ డాక్కు సైన్లో తర్వాత ఏడోబ్ సైన్లో ఇప్పుడు అన్నీ కొత్తగా వచ్చినాయి కదా, ఎవరైనా ఏదైనా పంపించి ఇప్పుడు కాంట్రాక్ట్ పంపిస్తారు, మన జాబ్ చేసేటప్పుడు కాంట్రాక్ట్లు పంపిస్తారు వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ సైట్కి కనెక్ట్ అవుతారు, డాక్కు సైన్కి వాటికి కనెక్ట్ అవుతారు. మనం దాంట్లోకి వెళ్తాము, సైన్ అని కొట్టేస్తాము, ఒక్కోసారి అది పేపర్ తీసుకుంటే ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్లు కూడా అంతే. ఇదివరకంటే మనం వెళ్ళి ఎస్టేట్ ఏజెంట్ దగ్గర కూర్చొని సంతకాలు పెట్టి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏం లేదు, ఆన్లైన్లో వాళ్ళు పంపిస్తారు, సైన్ అంటాము, ఆ బాక్స్ దగ్గర హైలైట్ అవుతుంది, మనం మౌస్తో ఇట్ట గీకుతాము, అదొక సైన్ వచ్చినట్టు వస్తుంది, కన్ఫర్మేషన్ ఏంటంటే మనం సైన్ చేస్తాం. కానీ ప్రాపర్ సైన్ అంతా ఎగ్జాక్ట్లీ మన పెన్నుతోటి పెట్టినంత ప్రాపర్గా రాదనమాట ఆ సిగ్నేచర్. సో కాబట్టి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అదర్ దాన్ యూఎస్సిఐఎస్ థర్డ్ పార్టీ వెబ్సైట్ కనెక్షన్ అయితే కనుక అవి వ్యాలిడ్ కాదనమాట. సో అందుకని యూఎస్సిఐఎస్లో కనుక ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉంటే మీరు ప్రాపర్గా చేయగలిగితే అది వ్యాలిడ్. తర్వాత ఇంకొకటి, మీరు ఈ పేపర్స్లో ఒకసారి సంతకం పెట్టిన తర్వాత అరే కొంచెం వంకర వచ్చింది, కొంచెం తేడా వచ్చింది, మీరు పాతదాన్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఈ టీపెక్ అంటారు కదా, కొంచెం వైట్నర్ పెడతాము, టీపెక్ సంథింగ్ ఏదో అంటారు, సో అవి అలాంటివి పెట్టి మళ్ళీ దాని మీద మ్యాచ్ చేయడానికి, లేకపోతే కొంచెం కొమ్మే కదా ఏం కాదులే అని అనుకోవడానికి ఒక అప్లికేషన్ సరిగ్గా రాలేదనుకోండి సిగ్నేచరు, అది పడేసి ఇంకోటి ప్రింట్అవుట్ తెచ్చుకొని మళ్ళీ ఫిలప్ చేయండి. రిస్క్ కదా, మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ అప్లికేషన్ డినే అవుతుంది, ఫీజు పోతుంది, రెండు రకాల ప్రాబ్లం. అదే టైంలో మీరు అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతే మీరు డిపోర్ట్ అవుతారు. ఇదే గుర్తుపెట్టుకోండి, మీకు ఒక అప్లికేషన్ ప్రింట్అవుట్ పోతే పోయింది, కానీ మళ్ళీ మొత్తం నీట్గా ఫిలప్ చేసుకొని మళ్ళీ ప్రాపర్గా సైన్ చేసి, తర్వాత మీరు సైన్ చేస్తున్నప్పుడు దాని మీనింగ్ ఏంటో తెలుసా, మీరు పైన నేను ఇచ్చిన డేటా అంతా నేను సర్టిఫై చేస్తున్నా అంటే అప్రూవ్ చేస్తున్నా అని అర్థం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. పాలసీ మాన్యువల్లో కూడా ఉండేది ఏంటంటే మీరు లీగల్గా రేపు పొద్దున ఏమన్నా అంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టే అని చెప్పడం అనమాట. రేపు పొద్దున నువ్వేమైనా మిస్రిప్రజెంటేషన్ చేసినా కానీ లీగల్గా నువ్వే బాధ్యుడివి అనేది కూడా ఒక రకంగా ఉంటుంది. సంతకం పెడుతున్నావు కదా, నేను పైన రాసిన పేరు నాదే, తర్వాత పాస్పోర్ట్ నెంబర్ నాదే, ఇవన్నీ రాదే. సో అంత వాల్యుబుల్ అనమాట సిగ్నేచర్. అందుకనే ఈ సిగ్నేచర్ రూల్ అనేది తీసుకొచ్చారు. సో తర్వాత మీరు మీ వైఫ్ల సంతకాలు, డిపెండెంట్స్ ఎవరైనా అప్లై చేస్తున్నారంటే అన్నది మీరు పెట్టేసేయండి అని, లేకపోతే వాళ్ళు ఇండియాలో ఉంటే మీరు ఇక్కడ సంతకాలు పెట్టి పంపించటాలు కానీ ఇలాంటివి చేయకండి. రేపు పొద్దున పొరపాటున ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఒకసారి సైన్ చేయండి అప్లికేషన్ ఫామ్ మీద అని అంటే, అప్పుడు వాళ్ళ ముందు కూర్చొని సైన్ చేస్తున్నా అంటే ఇంటర్వ్యూకి వెళ్ళే సిచ్యువేషన్ వస్తే, నేను చెప్తున్నా రాదని వస్తుందని కాదు కానీ ఇన్ కేసు వస్తే, అప్పుడు వాళ్ళు సైన్ చేయలేకపోయారు, లేకపోతే డిఫరెంట్ సైన్ చేశారు. సో చాలామంది చేస్తుంటారు ఇలాగ, వేరే వాళ్ళ సిగ్నేచర్ని పెట్టడం, అవైలబిలిటీ లేనప్పుడు, వైఫ్లు ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏం కాదని పెట్టేసేయడం. ఇన్ని రోజుల నుంచి ఎన్ని ఆటలు ఆడినా నడిచినాయండి. H1B రిలేటెడ్ ఆడినటువంటి ప్రతి గేము ఇన్ని రోజుల నుంచి నడిచింది, కానీ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం నడవట్లేదు. ఏ ఒక్క చిన్న తేడా ఉన్నా సరే ఇప్పుడు ఖచ్చితంగా డినే అవుతున్నాయి, అప్లికేషన్లో రిజెక్ట్లు అవుతున్నాయి, సో డిపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీ సంతకం మీరే పెట్టండి, ఎవరి సంతకం వాళ్ళే పెట్టండి, కట్ పేస్ట్లు చేయకండి. తర్వాత పిల్లలకు కూడా, డిపెండెన్స్ కూడా అబోవ్ 14 years వచ్చిందనుకోండి, మీరు పేరెంట్స్ సైన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఒకవేళ వాళ్ళకి సంతకం పెట్టడం రాకపోతే పేరు రాయమని చెప్పండి, బట్ లెట్ దెమ్ డూ దేర్ ఓన్ జాబ్. సో మీరు వాళ్ళ పేరు మీద మీరు రాసేసారు, రేపొద్దున ఇంటర్వ్యూలో వాళ్ళని రాయమంటే మ్యాచ్ చేయలేకపోతే సో వాళ్ళనే సంతకం పెట్టేసామనండి, ఎలా పెడితే అలాగ పెట్టేసామనండి. కాకపోతే ఏంటంటే ఇంక్ తోటి ప్రాపర్గా పెట్టారా లేదా అనేది ఇంపార్టెంట్. వాళ్ళకి మ్యాచ్ అవ్వటం అంటే ఒకవేళ ప్రీవియస్ అప్లికేషన్స్ ఉంటే మ్యాచ్ అవ్వడం. 14 years పిల్లలకి ఏముంటుందండి, అంతకుముందు ఏం మ్యాచ్ అవ్వడానికి కూడా ఏముండదు కదా. సో వాళ్ళకి మీరు యాజ్ ఎ గార్డియన్ ఇంతకుముందు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పెట్టుంటారు అప్లికేషన్స్ ఏదైనా అప్లై చేసినప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ పెద్దోళ్ళు అయ్యారనుకోండి, వాళ్ళ సంతకం వాళ్ళనే పెట్టేసుకోమని చెప్పండి. సో బై మిస్టేక్ ఎక్కడ అవుద్ది అంటే, మీరు వాళ్ళు పెద్దయినా ఇంకా మీరు వాళ్ళ సంతకాలు పెడుతూ ఉంటారు, రేపు పొద్దున వాళ్ళు ఎక్కడన్నా ఏదన్నా సంతకం పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తే మిస్ మ్యాచ్ అవుతే అది కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇవి మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి, సంతకం పెట్టండి, అప్లోడ్ చేయండి, అటార్నీ దగ్గరికి వెళ్ళి కూర్చొని మొత్తం అప్లికేషన్ ఫామ్ ప్రాపర్గా రివ్యూ చేసుకోండి, ఎక్కడన్నా ఏమైనా మిస్టేక్ చేశారేమో చూసుకోండి, వేరే వాళ్ళ సంతకాలు మీరు పెట్టకండి, పిల్లల సంతకాలు 14 ఏళ్ళు దాటితే మీరే పెట్టండి. సో ఇలాంటి చిన్న చిన్న బేసిక్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీకు మాత్రం అప్లికేషన్ ఆల్రెడీ డిలే అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం డిలే అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇదివరకు RFEలు వస్తున్నాయి, ఇప్పుడు ఈ వంక మీద కనుక మీకు RFE రాకుండా అవుట్ రైట్ డినే చేశారంటే మాత్రం
మీరు డిపోర్టేషన్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది సిగ్నేచర్ రూల్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ ఒక 4 షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.